కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా, మీరు కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయండి, సంవత్సరం మొత్తం వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలి. ఇవాళ దీన్ని అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యలో చీలిక తెచ్చి రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఎదగాలనుకుంటున్న బీజేపీని గోతి తీసి పాతి పెట్టే సందర్భం వచ్చింది. వాళ్ళు మనం హైదరాబాద్లో వరదలు వస్తే రాలే, మూసీలో కొట్టుకపోతే రాలే, గోదావరి వరదలు వచ్చి లక్షలాది ఎకరాల పంట నష్టపోతే రాలే, వేలాది పశువులు చచ్చిపోతే రాలే, వందలాది మనుషులు జలసమాధి అయితే రాలేదు. కానీ ఓట్ల కోసం మాత్రం ఇవాళ బీజేపీ వాళ్ళు మళ్ళొస్తారు. సంక్రాంతి పండుగ ముందల గంగిరెద్దులో వచ్చినట్టు ఇవాళ టీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు మోపైనరు మన దగ్గరకు వస్తారు, మన రాష్ట్రానికి వస్తారు, మన రాష్ట్రాన్ని మత ప్రాతిపదికన చిచ్చు పెట్టాలి, చీల్చాలని కుట్ర జరుగుతుంది. గతంలో హైదరాబాద్ అంటేనే మత కల్లోలాలు, కానీ ఆనాటి మన ప్రభుత్వాలు మత కల్లోలను ఉక్కు పాదంతో అణిచేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు తెచ్చి ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, కాలేజీలు, ఇండస్ట్రీస్ తీసుకొచ్చి లక్షలాది మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పెట్టుబడిదారులకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించినందుకు హైదరాబాద్ ఒక మహానగరంగా అభివృద్ధి చెందింది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఇవాళ హైదరాబాద్కు వచ్చినాయంటే అందులో 10 సంవత్సరాలు ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు హోంమంత్రిగా పనిచేసి వివిధ శాఖలలో పనిచేసిన సోదరులు దామోదర్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రులుగా అపారమైన తమ అనుభవాన్ని వినియోగించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసింది. కాబట్టి ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రమై ఇవాళ ధనిక రాష్ట్రాన్ని మనం చేస్తే దందాలు చేసి దోసుకున్నది టీఆర్ఎస్ వాడు ఎక్కువ దోసుకున్నాని గజ దొంగ ఇంకొకడు తెలంగాణలో చిచ్చు పెట్టాలని వస్తున్నాడు. అప్రమత్తంగా ఉండాలి, యువకులు ఆలోచన చేయాలి, తెలంగాణ ఉద్యమకారులు ఆలోచన చేయాలి, కమ్యూనిస్టులు ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచన చేయాలి. ఈ మునుగోడు ఎన్నిక మీ ఎన్నిక కాదు, ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక దిక్సూచి అవుతుంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు, ఒక్క ఓటుతోని ఇద్దరికి గుణపాఠం చెప్పడానికి ఉంది. 8 ఏళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒకరు ప్రధానమంత్రి, ఒకరు ముఖ్యమంత్రి. నేను మా యువకులను అడుగుతున్నా, మునుగోడులో బీజేపీ పడిపోతే మోడీ నౌకరు ఊసిపోతుందా? ఊస్తాదే? ఏం ఉండదు కదా. ఈయన పోయినా ఉండదు, ఈయన గెలిచినా ఉండదు. అదేవిధంగా టీఆర్ఎస్ ఓడితే కూడా కేసీఆర్కి ఫరక పడేది ఏం లేదు. ఆల్రెడీ 2 ఓడిపోయిండు, ఏమన్నా అయిందా? 3వది ఓడిపోతే ఏమవుతుంది? పోనీ ఆడికి గెలిచిండ్రు ఎలగబెడతామన్నారు బీజేపీ వాళ్ళు. గెలిచిన కాడ ఏమన్నా ₹1 తెచ్చిరా? కావాలంటే మునుగోడు వాళ్ళకి బస్సులు పెడతా, దుబాక పోదామా, హుజూరాబాద్ పోదామా, యాడికి పోదామో పోదాం. ఒక ఆయన మీ ఊరు అల్లుడే కదా, మా అత్తగారు ఊరు ఈ ఊరే, ఈడొచ్చి కుర్చేసుకొని కూర్చుంటాడు. అయ్యా నువ్వు కుర్చేసుకొని కూర్చుంటావు, తాటి చెట్టు కింద ఇంత కలుదాగి పండుకుంటావు, మాకేం బాధ లేదు. కానీ నీ నియోజకవర్గంలో నేను చుట్టాను, నేను అందుకే కష్టాల్లో ఉన్నారని వచ్చిన నేను కూడా ఇక్కడ చుట్టూ సంగతి తెలిసే తెలుసు. ఆయన ఉన్నప్పుడు ఏం చేసిండో, అధికారులను ఏం చేసేదో 5 ఏళ్ళు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మా మీడియా